ప్రతిరోజు తన కృపా వార్తతో మనందరినీ కూడా కృప కలిగిన దేవుడు ఆయన మాట్లాడుతూ మనం ఆశీర్వదిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకి ఈ దినము దయచేయనుగాక. బైబిల్ గ్రంథంలో 29వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 12వ వచనంలో మనం చూసినట్లయితే, నేను మీ మనవిని ఆలకింతును. మీరు ప్రార్థన చేస్తున్నారు, మీరు నన్ను వెతుకుతున్నారు, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో నన్ను మీరు వెతుకుతున్నారు. కాబట్టి నేను మీ మనవిని ఆలకిస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. పిల్లరా, ఈరోజు ఉదయకాల సమయంలో నువ్వు పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి నువ్వు ప్రార్థించినట్లయితే ఆయన కృపగలిగిన దేవుడు ఆయన నీ మనవిని ఆలకిస్తాడు. రెండవది, ఎందుకు మనవి చేస్తున్నారంటే, వారు ఇజ్రాయేల్ ప్రజల్లో వారందరూ కూడా బబులోను సామ్రాజ్యంలోనికి చెరగొని వచ్చారు, చెరపట్టుబడి వచ్చారు. అప్పుడు ఇర్మియా ప్రవక్త రాస్తూ ఉన్నాడు, వారందరూ కలిసి బబులోను దేశంలో వాళ్ళు చెరపట్టుబడి వచ్చారు. వారు స్వాతంత్రం లేదు వాళ్ళకి. ఒక రాజు చేత, అన్యుడైన రాజు చేతి కింద వీరందరూ కూడా బ్రతుకుతూ ఉన్నారు. వీళ్ళందరూ ఏం ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభా, మేము ఈ బబులోను చెరలో నుండి మమ్మల్ని విడిపించండి, మా దేశానికి మమ్మల్ని మరలా నడిపించండి అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే 12వ వచనంలో, నేను ఏ దేశము నుండి మిమ్మల్ని రప్పించుతునో తిరిగి మరలా ఆ దేశానికి నడిపిస్తాను. కాబట్టి నేను మీ మనవిని ఆలకించాను అని ప్రభు చెప్పాడు. ఒకటి, వీళ్ళు ఎక్కడ ఉండి మొరపెడుతున్నారంటే చెరలో ఉండి మొరపెడుతున్నారు. చెర అనగా బబులోను రాజు, అనగా వారు రాజు కాదు, బబులోను రాజు కింద. అంటే చెర అనేది జ్ఞాపకం చేసుకోండి. నిన్ను ఏలుబడి చేస్తున్న పాపం, నిన్ను ఏలుబడి చేస్తున్న అప్పులు, నిన్ను ఏలుబడి చేస్తున్నటువంటి నీ కుటుంబంలో శాపము, దరిద్రత. కాబట్టి నీ భర్తని ఏలుబడి చేస్తున్న త్రాగుడు, నీ బిడ్డల్ని ఏలుబడి చేస్తున్న లోకము, ఈ చెర అనే ఈ సమస్యల నుండి నిన్ను దేవుడు విడిపిస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆయన విడిపిస్తాడు. మత్తయి సువార్తలో ప్రభు చెప్పాడు కదా, ఆయన చెరలోనున్న వారిని విడిపించుటకును ఆయన నేను పంపి ఉన్నాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు ఏ చెర అనే బంధకాల నుండి, అప్పుల బంధకాల నుండి, అనారోగ్య బంధకాల నుండి నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఈ కృపగలిగిన దేవుడు ఖచ్చితంగా ఆయన నిన్ను విడిపించగల సమర్థుడు, ఆయన విడిపించగల దేవుడు. ఆయన దేవుని స్తోత్రం కలిగిన గాక. వినండి, నేను నీ మనవిని ఆలకిస్తానని ప్రభు చెప్తున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే బైబిల్లో ఒక మాట ఉంటుంది. 5వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, ఎస్తేరు తన ప్రజలు మెడ మీద హామాను అనే రాజు మరణశాసనం విధించాడు. 127 సంస్థానంలో ఉన్న యూదులందరినీ కూడా సంహరించమని మరణశాస్త్రాన్ని తీసుకొచ్చాడు హామాను. అయితే ఎస్తేరు ఏం చేసిందంటే, దేవుడి సన్నిధిలోకి వెళ్ళి 3 దినాలు ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రభు దగ్గర ప్రార్థించింది. అలా ప్రార్థించి తర్వాత రాజు దగ్గరికి వచ్చింది. అసలు రాజు రమ్మనకుండా, పిలవమనకుండా వెళ్ళకూడదు, కానీ వచ్చింది. వచ్చి రాజు సముఖం ముందు నిలబడినప్పుడు ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో చెప్తాడు, రాజు ఆమె ఎదుట నిలబడి ఆమెను పిలిపించి అంటాడు, ఎస్తేరు, నీ మనవి ఏమిటి? నీ మనవి ఏమిటి? ఈ రాజ్యంలో సగమట్టుగా నీకు అనుగ్రహించేదనా అని అంటాడు. దేవుని స్తోత్రం. దేవుడు ఎస్తేరు మనవిని అంగీకరించాడు. అప్పుడు ఎస్తేరు చెప్పింది, అయ్యా, ఈ దుష్టుడైన హామాను నా జాతి వారిని అందరినీ కూడా ఇదిగో మరణశాసనం విధించాడు, చంపాలనుకున్నాడు అని ఎస్తేరు తన ఇంటికి పిలిచి భోజనాలు ఏర్పాటు చేసి ఆ తర్వాత రాజుతో చెప్పింది. అప్పుడు ఆ రాజు ఎస్తేరు మనవి ఆలకించి తన యూదా జాతి మీదకి వచ్చిన మరణశాసనాన్ని తిరగరాస్తాడు.
మరణశాసనాన్ని తీసివేసి ఆ ఎస్తేరుతో దేవుడిని మనం ఆలకించాడు అని అంటూ ఏం జరిగిందంటే, ఎవరైతే మరణశాసనాన్ని విధించాడో వాడికి ఆ రాజు మరణశాసనాన్ని విధిస్తాడు. యూదులైన తన ప్రజలందరికీ కూడా మరణశాసనం నుంచి విడుదల చేసేస్తాడు, మరణం నుండి విడుదల చేస్తాడు. ఆ హామాన్ అనే వాడికి ఉరికమ్మ మీద రాజు మరణం విధిస్తాడు, వీళ్ళను విడుదల చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు ఈ మరణ శాసనం అనే శరలో నుండి బయటకు వచ్చాడు. మరణకరమైన రోగాలు, మరణకరమైన పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు, మరణం నుంచి విడిపిస్తాడు. అందుకంటున్నాడు, చెరలో నుండి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు విడిపించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకటి, ఈ ఎస్తేరు మనల్ని ఆలకించాడు, తన ప్రజలందరినీ మరణశాసనం నుంచి విడిపించాడు. ఇప్పుడు ఎక్కడ చూసినా మరణాలు, ఎక్కడ చూసినా ఆత్మహత్యలు, ఎక్కడ చూసినా అత్యాచారాలు, అఘాయిత్యాలు, భయంకరటువంటి యాక్సిడెంట్లు, ఇంట్లో ఏ పరిస్థితి చూసినా మరణము మృదంగం మోగుతూ ఉంది. మనందరం కూడా మరణపు అంచుల్లో మనం జీవిస్తున్నాం. అపవాది అనేవాడు ఎవరిని మృంగుదామని గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అయితే బైబిల్లో ఒక మాట ఉంది, మరణం నుండి తప్పించుట యెహోవా వశము. దేవుని స్తోత్రం. ఎస్తేరు ప్రార్థన చేసింది రాజు దగ్గర, అయ్యా ఈ మరణ శాసనం మా వాళ్ళ మీద విధించారంటే, అప్పుడు ఆ రాజు ఎస్తేరు మనం ఆలకించి యూదులందరినీ కూడా మరణ శాసనం నుంచి విడిపించాడు అని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఈరోజు దేవుడు నిన్ను కూడా, ఆయన నిన్ను కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. కనుక దేవుడి సన్నిధిలో నీ బిడ్డల కోసం, నీ భర్త కోసం, నీ కుటుంబం కోసం దేవుడి సన్నిధిలో మనవి చేయి. ప్రతి పరిస్థితి నుండి, ప్రతి అపాయం నుండి, ప్రతి కీడుల నుండి దేవుడు మనను విడిపిస్తాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆయన దేవుడి సన్నిధిలో రెండవదిగా హన్నా అని ఒక ఆమె ఉంది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 17వ వచనం చూసినట్లయితే, హన్నా దేవుడి సముఖంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రార్థన చేస్తున్న కన్నీళ్లు కాచి ప్రార్థన చేస్తూ ఉంది, పెదాలు మెదలకుండా ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఆ ఏలి అనే దైవజనుడు వచ్చి, అమ్మా ఏంటి ఏడుస్తున్నావు అని అడుగుతాడు. అయ్యా నా మనోదుఖాన్ని, నా బాధని నా దేవుడి సందులో మనవి చేసుకుంటున్నాను అయ్యా అంది. ఏంటి నీ మనవి అంటే, అయ్యా నేను గొడ్రాల్ని, నాకు కానుపు లేదు, నాకు పిల్లలు లేరు, ఈ గొడ్రాలని నిందని తీసివేయమని దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నానయ్యా అని ప్రార్థన అని చెప్పింది ఏలీతో ఈ అన్న. అప్పుడు ఏలి అంటాడు, మొదటి అధ్యాయం 17వ వచనంలో, అమ్మా నీ దేవునితో నువ్వు చేసుకున్న మనవి నీ దేవుడు నీకు దయచేయునుగాక, నీవు సమాధానంతో వెళ్ళుము అంటాడు. దేవుని స్తోత్రం. అప్పుడు హన్న ఆ ఏలి చెప్పిన మాటలు విని, నాకు దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు అని నమ్మి ఆమె ఆనాటి నుండి దుఃఖముఖముగా ఉండటం మానేను అని రాయబడింది. దుఃఖముగా ఉండటం మానేసింది. సంతోషంగా కడుపు నిండా భోజనం చేస్తుంది, సంతోషంగా దేవుణ్ణి గణపరుస్తుంది, అలా ప్రార్థన చేస్తూ ఉంది. భర్త అన్నాడు, ఏమైంది ఇంత సంతోషంగా ఉన్నావు అంటే, నా దేవుడు నా మనవి ఆలకించాడు. తోడుకాళ్ళు ఏమన్నా పట్టించుకోవట్లా, బయట వాళ్ళు ఏమన్నా పట్టించుకోవట్లా. కరెక్ట్గా సంవత్సరం తిరిగి వచ్చింది. అన్న గర్భాన్ని దేవుడు మరి గర్భంలో నుండి గర్భఫలమైనటువంటి చక్కని మగబిడ్డైనటువంటి సమూయేలుని సంవత్సరం తిరిగి వచ్చేలోపే ఆమె గర్భాన దేవుడు సమూయేలుని అనుగ్రహించాడు. ఆమె ఒడిలో సమూయేలుని ఇచ్చాడు, చక్కని కుమారుని ఇచ్చాడు. దేవుడు అన్న మనవిని ఆలకించాడు. దేవుని స్తోత్రం. ఆ పిల్లవాడిని పట్టుకొని మందిరానికి వెళ్ళింది. అప్పుడు ఎవరమ్మా నీవంటయ్యా, సంవత్సరం కిందట వచ్చాను కదా, నేను అన్నానయ్యా, నా మనవిని ప్రభు ఆలకించాడని చెప్పావు కదా, ఇదిగో ఆలకించి ఒక చక్కని మగబిడ్డనిచ్చాడయ్యా అని ఆ అన్న ఆ సమూయేలుని ఏలీ చేతులు పెట్టింది. నా దేవుడికి ఇస్తానని చెప్పాను కదా, ఇచ్చేశాను అని ఆ దేవుని కోసం పెంచింది సమూయేలుని. ఆ దేవుడు హన్నాను చూసి తన మనం ఆలకించి ఒక్క కుమారుని అడిగితే దేవుడు 5 సంతానాన్ని దేవుడు అనుగ్రహించాడు. ప్లస్ సమూయేలు 6 బిడ్డల్ని అన్నాకి దేవుడు దయచేశాడు. ఈ రోజున నీ మనవి కూడా ఆలకిస్తాడు. ఈ రోజున ఎవరైతే గర్భఫలము లేకుండా ఉన్నారో,
సంతానం లేకున్నారు. పెళ్ళయి 10 సంవత్సరాలైనా, 15 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజున అన్న మనవి చేసినట్లుగా జీవము కలిగిన దేవుడు గర్భఫలాన్ని ఇచ్చే దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు మనవి చేస్తే ఆయన నీ మనవిని దేవుడు ఆలకిస్తాడు. శారా 100 సంవత్సరాల సమయంలో దేవుడు గర్భాన్ని తెరిచి ఇస్సాకు అనే కుమారుని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలిగినగా. హన్నాకి గర్భఫలం ఇచ్చి హన్నా అనే దేవుడు దయచేశాడు. ఎలిజబెత్ వృద్ధాప్యాయములు ఉన్నప్పుడు దేవుడు జకర్యా ఎలిజబెత్కి ప్రవక్త అయినటువంటి యోహాన్ని దేవుడు అనుగ్రహించినట్లుగా ఈరోజు నీ కుమార్తె, ఈరోజు ఒక బిడ్డ నీ వివాహమై కూడా ఒక 7 సంవత్సరాలైంది, 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, గర్భఫలం లేదు అని నిరాశపడద్దు, కృంగిపోవద్దు. కానీ జీవము కలిగిన దేవుడు ఆయన గర్భఫలమును దయచేవాడు. గర్భఫలము యెహోవా ఇచ్చే బహుమానము. ఎంతోమంది జీవితాల్లో సాక్ష్యాలు నేను చెప్పగలను. ఈరోజు నీ జీవితంలో కూడా రేపు సంవత్సరం తిరిగే లోపే నీ కౌగిట్లో చక్కని కుమారుణ్ణి దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటిది చెర అనే మరణ శాసనం నుండి ఎస్తేరు మనవి చేసినప్పుడు దేవుడు విడిపించాడు. ప్రజలందరినీ కూడా మరణం నుంచి తప్పించాడు. రెండవది మనవి చేసింది హన్న, గర్భఫలాన్ని దేవుడు దయచేశాడు. చక్కని కుమారుడైన సమూయేలుని దేవుడు దయచేశాడు. దేవుని స్తోత్రం. ఇదిగో చివరిగా ఇర్మియా ప్రార్థన చేసినట్లుగానే ఇదిగో నేను ఏ చెరలో నుంచి మిమ్మల్ని రప్పించాను ఆ చెరలో నుండి నేను మిమ్మల్ని ఆ చెరలో నుంచి విడిపిస్తానని చెప్పాడు. చూడండి 52వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 31వ వచనం చూసినట్లయితే చూడండి, అక్కడ యోధా రాజు అయినటువంటి యెహోయాకీము చెరపట్టబడిన 37 సంవత్సరాలు ఉండును. 37 సంవత్సరాలు 12 నెలలంట చెరలో ఉన్నాడంట. ఆ తర్వాత జాగ్రత్త అండి, బబులోను రాజైన ఎవీల్-మెరోదకునకు తన ఏలుబడి ఎందు మొదటి సంవత్సరం యూదా రాజైన యెహోయాకీము దయచూపి బందీ గృహములో నుండి అతన్ని తెప్పించెను. బబులోను రాజు యూదా రాజు అయినటువంటి ఇజ్రాయేల్ రాజుని బందీగృహం నుంచి విడిపించెను. రెండోది అతనికి దయ చూపించెను. జాతండి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోను రాజుల సింహాసనం ఒకటి ఎత్తైన సింహాసనం అతనికి నియమించెను. మరి అతను తన బందీగృహ వస్త్రాలు తీసివేసి వేరు వస్త్రము ధరించుకొని తన జీవితకాలం అంతా కూడా ఎవీల్-మెరోదకును సన్నిధిని భోజనం చేయవచ్చును. దేవుని స్తోత్రం కలిగినగా. బబులోని చెరలో నుండి ఈ రాజును విడిపించాడు. తర్వాత బబులోను సింహాసనం కానీ తన సింహాసనం ఎత్తించాడు. తర్వాత అతను దయగా మాట్లాడి అతనికి చనిపోయే వరకు కూడా అతని సింహాసనం వెచ్చించాడు. దేవుని స్తోత్రం. ఈ యూదా రాజుని ఇజ్రాయేల్ రాజుని దేవుడు విడిపించాడు. ఈరోజు నిన్ను కూడా ఏ చెరలో నుండి ఉన్నావో ఆ బంధకం నుంచి నేను విడిపిస్తాడు. ఈరోజు బందీ వస్త్రాలు తీసివేస్తున్నాడు, దుఃఖ వస్త్రాలు తీసేస్తున్నాడు. ఈరోజు నీకు విచారమైన వస్త్రాలు తీసివేస్తున్నాడు. ఈరోజు చెరసాల్లో అప్పులనే వస్త్రాలు తీసివేస్తున్నాడు, అనారోగ్య వస్త్రాన్ని తీసివేస్తున్నాడు. ఈరోజు నా చెరలో నుంచి నడిపిస్తున్నాడు. ఇచ్చి ఆ బబులోని సింహాసనముల కంటే ఆ సింహాసనం ఇచ్చేస్తున్నాడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలిగినగా. ఈరోజు యేసేపుని బబులోను ఐగుప్తులోని తీసుకొచ్చాడు, చెరలో నుంచి విడిపించాడు, చెరలో ఉన్న వస్త్రాలు తీసివేశాడు. ఆ యేసేపు సింహాసనాన్ని ఐగుప్తు మీద హెచ్చించాడు. జీవితకాలం అంతా కూడా ఒక ప్రధానమంత్రిగా దీవించబడ్డాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు కలిగి ఉన్న ప్రతి బంధకాల నుండి, బందీగృహం నుండి, ఈరోజు అప్పుల బంధకాల నుండి, అనారోగ్య బంధకాల నుండి, ఈరోజున త్రాగుడనే బంధకాల నుండి, వ్యసనం అనే బంధకాల నుండి, ఈరోజు ఏ బంధకాల నుండి నువ్వు శత్రువులనే బంధకాల నుంచి నేను విడిపించి ఆ దేవుడు నీ బందీగృహ వస్త్రాలు తీసివేసి, దుఃఖ వస్త్రాలు తీసివేసి ఈరోజు సంతోష వస్త్రాలు ధరింపచేసి అందరికంటే ఉన్నత స్థానములో నేను దేవుడు కట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం కలిగినగా. దేవుడు నీ మనవి ఆలకించాడు. దేవుడు నీ మనవి ఆలకించాడు. దేవుడు నీ చెరలో నుండి విడిపించి ఆయన సింహాసనం మీద ఉన్నత స్థానంలో మిమ్మల్ని కూర్చోబెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేవుని స్థానంలో మనవి చేయి, నీ మనవిని దేవుడు దయచేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు, ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవుడు, ఇదిగో యూదారాజు అయినటువంటి ఈ రాజు ప్రార్థన ఆలకించి వీళ్ళందరినీ చెరలోంచి విడిపించి వాళ్ళకి అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా నీ మనం ఆలకించి మనోహరమైనటువంటి కార్యములు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. తండ్రి, ఈ వాక్యం విన్న నీ బిడ్డలందరి జీవితాల్లో ఈ చెరలో నుంచి విడిపించండి.
నాయనా క్షేమకరమైనటువంటి దీవుల్ని బిడ్డకు దయచేయమని ప్రభా, గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయండి ప్రభా. ఈ మరణం నుండి, మరణకరమైన రోగాల నుండి విడిపించండి, అపవాది చేతులను విడిపించండి ప్రభా. అద్భుతమైన ఉన్నత స్థితిలోకి నడిపించమని యేసు నామమున తండ్రి, ఆమేన్.